Hello everyone, welcome back to my channel. Good morning. So guys, ఈరోజు అయితే మనం వెళ్ళబోతున్నాం ఒక టెంపుల్ లో ఉండే హాస్పిటల్ కి. సో బేసికలీ ఈ టెంపుల్ వచ్చేసి ఈ హాస్పిటల్ వచ్చేసి పంజగుట్టలో ఉందన్నమాట. అండ్ ఇది వచ్చేసి సాయిబాబా టెంపుల్ అనమాట. అండ్ దీని లోపల హాస్పిటల్ ఉంది. సో ఇదైతే నేను ఫస్ట్ టైం వింటున్నా ఇలా హాస్పిటల్ టెంపుల్ లోపల హాస్పిటల్ ఉండడం. సో ఇప్పుడైతే మీకు చూపించడానికి అయితే మనం వెళ్తున్నాం ఇప్పుడు. అండ్ చాలా రోజుల తర్వాత బ్లాగ్ చేస్తున్నాను, ఎందుకంటే నేను కొద్దిగా స్కూల్కి వెళ్తున్నాను, అందుకని చెప్పి బ్లాగ్స్ అయితే రాలేకపోతే అప్పటికి షార్ట్స్ అప్లోడ్ చేస్తున్నాం మీకు. సో ఇప్పుడైతే మనం వెళ్దాం అండ్ అక్కడికి వెళ్ళాక చూద్దాం ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. కొద్దిగా యూనిక్ అనిపించింది నాకు టెంపుల్ లోపల హాస్పిటల్ ఉండడం. సో ఇప్పుడైతే అక్కడికి వెళ్దాం అండ్ అక్కడికి వెళ్ళాక చూపిస్తే ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. లెట్స్ గో. సో ఫైనలీ హాస్పిటల్ కమ్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. అండ్ ఇది ఎంట్రన్స్ అనమాట మనకి. అండ్ అటు ల్యాబ్ అంట, అండ్ దీని వెనకాల హాస్పిటల్ అంట. సో ఇది ద్వారకామయ్య అంట. అండ్ ఇక్కడ అండ్ ఇది లోపల అనమాట. అండ్ ఇక్కడ చూడండి పైన మొత్తం అక్కడ గ్రాస్ లాగా వేశారు. అండ్ ఇక్కడ మనకి ల్యాబ్ కూడా ఉందన్నమాట. ఇక్కడ చూడండి అది ల్యాబ్ అనమాట. సో యా, అండ్ గైస్ ఇటు సాయిబాబా ఫోటోలు అవన్నీ పెట్టారనమాట. అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ హాస్పిటల్ అనమాట మనకి. ఇక్కడ అండ్ పైన కూడా హాస్పిటల్ అనమాట మొత్తం. ఇక్కడ బ్యాక్ సైడ్ మొత్తం. అండ్ చూసారు కదా ఇక్కడ మొత్తం బాబా ఫొటోస్ ఉన్నాయి. అండ్ అక్కడ మనకి హాస్పిటల్ ఉంది. అండ్ ఇటు ల్యాబ్ అనమాట. సో ఇప్పుడు పైకి అయితే వెళ్దాం, చూపిస్తాం మీకు. సో వైస్ ఇదైతే మనకి ల్యాబ్ అనమాట లోపల ఇక్కడ. అండ్ లోపల చాలామంది పేషెంట్స్ ఉన్నారనమాట ఇక్కడ చూడొచ్చు మీరు. అండ్ ఇది ఇక్కడ బయట అనమాట. అండ్ లోపల అయితే చాలామంది పేషెంట్స్ ఉన్నారు, అందుకని నేనైతే లోపలికి వెళ్ళట్లేదు అనమాట. అండ్ ఇక్కడ చూడవచ్చు మీరు ఇక. అండ్ ఇది నాకు కొత్తగా అనిపించింది, ఒక టెంపుల్ లోపల హాస్పిటల్ ఉండడం. చూడండి మొత్తం ఇక్కడ అన్ని టైప్స్ ఆఫ్ టెస్ట్ ఇక్కడ చేస్తారనమాట ఈ ల్యాబ్లో. అండ్ అదనమాట. అండ్ మీరు కూడా వచ్చి విజిట్ చేయొచ్చు ఈ టెంపుల్ కమ్ హాస్పిటల్ని. అండ్ అదనమాట. అండ్ అటు సైడ్ కూడా మొత్తం పేషెంట్స్ ఉన్నారు హాస్పిటల్ కాడ. అది హాస్పిటల్ అండ్ ల్యాబ్ సపరేట్ పెట్టారు. అండ్ అదనమాట చూడొచ్చు ఇక్కడ మీరు మొత్తం. అండ్ ఇక్కడ అందరూ ఫ్రెండ్లీగా ఉంటారనమాట. ఇక్కడ అంటే ఎవరు సీరియస్గా ఉండరు, లైక్ వీడియోలు తీస్తున్నా కానీ ఏమన్నారు అనమాట. అట్లా సీరియస్గా ఉండారనమాట. ఇక్కడ మంచిగా ఫ్రెండ్లీగా ఉండారు అందరు ఇక్కడ. అండ్ అదనమాట. సో ఇంకా అండ్ మీరు కూడా వచ్చి ఈ టెంపుల్ని విజిట్ చేయొచ్చు. అండ్ లొకేషన్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. అండ్ ఇక్కడైతే మనం ప్రదక్షిణాలు చేస్తున్నాం. అండ్ చూద్దాం ఇంకా
ఈ టెంపుల్ చుట్టూ ఇంకేమేమి ఉన్నాయి ఏంటిదని చెప్పేసి. అండ్ ఇక్కడ మొత్తం ఎక్కువ గ్రీనరీ ఉందన్నమాట ఈ టెంపుల్లో మొత్తం. అండ్ ఇక్కడ పైన నుంచి గుడికి అనమాట, ఇక్కడ నుంచి కూడా దారి ఉంది, బ్యాక్ సైడ్ అనమాట ఇది చూడొచ్చు ఇక్కడ. అండ్ ఇక్కడ నుంచి పైనుంచి స్టెప్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఇటు నుంచి వచ్చిన పేషెంట్స్ ఉంటున్నారు. అంటే బ్యాక్ సైడ్ మొత్తం ఇక హాస్పిటల్ కదా, అందుకని చెప్పేసి ఇటు నుంచి హాస్పిటల్ దగ్గరికి వస్తాం. అటు తిరిగినా ఇటు తిరిగినా. అండ్ నాకు ఎక్కువ ఇది నచ్చింది, ఎక్కువ గ్రీనరీ ఉంది మొత్తం. ఎటు చూసిన చెట్లు, ట్రీస్, ప్లాంట్స్ అనే వాళ్ళు ఉన్నాయి ఎక్కువ ఇక్కడ. అండ్ అదొకటి మంచిగా అనిపించింది. అండ్ ఇక్కడ ఇందాక చూపించాను కదా మీకు, అదనమాట. అండ్ ఇక్కడ చూడండి మొత్తం ఒక దాని మీద మొత్తం సాయిబాబా ఇది పిక్చర్ వేశారు. అండ్ గైస్ ఈ టెంపుల్ వచ్చేసి మార్నింగ్ 6 AM నుంచి నైట్ 8 PM దాకా ఓపెన్ అయితే ఉంటుంది అనమాట. అండ్ ఈ టెంపుల్ వచ్చేసి 1986లో ఎస్టాబ్లిష్ చేశారనమాట. సో చాలా బ్యూటిఫుల్ టెంపుల్. అసలు ఇక్కడ హాస్పిటల్ ఉందంటే అసలు ఎవరు చెప్పని కూడా లేరు ఇక్కడ హాస్పిటల్ కూడా ఉందని చెప్పేసి. అండ్ ఇక్కడ మొత్తం గ్రీనరీ చూడొచ్చు, నా వెనకాల కూడా మొత్తం గ్రీనరీ ఉంది మీకు. అండ్ ఇక్కడ ఫ్రంట్ సైడ్ టెంపుల్ అండ్ బ్యాక్ సైడ్ హాస్పిటల్ చూపించాను కదా మీకు. అండ్ అక్కడ ల్యాబ్ టెస్ట్ కూడా చేస్తారు ఇక్కడే. సో క్రేజీ టెంపుల్ అనమాట మనకి ఇక్కడ. సో ఇప్పుడైతే మనం ఇక్కడ మెట్లున్నాయి అనమాట, ఇక్కడికి ఎక్కి వచ్చాం పైకి. అండ్ ఇది టెంపుల్, మనం అక్కడ నుంచి ఈ టెంపుల్ బ్యాక్ డోర్ అనమాట. అండ్ అది ఇక్కడ మనం టెంపుల్ బ్యాక్ డోర్ నుంచి వచ్చాం. అండ్ ఇక్కడ కూడా హాస్పిటల్స్ అనుకుంటా, పైన రూమ్స్ కూడా మనకి. అండ్ ఇక్కడ ఎవరు ఎక్కట్లే, నేనే ఎక్కి వచ్చా చూడడానికి ఏముందని చెప్పి. సో బ్యాక్ డోర్ ఉంది ఆ ఫ్రంట్ సైడ్ టెంపుల్ది. అండ్ ఇక్కడ షెల్టర్ లాగా కట్టారు, అంటే వర్షం పడినా కూడా ఏం. అండ్ ఇక్కడ పక్కనే బిల్డింగ్స్ కూడా ఉన్నాయి, చాలా బిల్డింగ్స్ ఉన్నాయి ఇక్కడ పక్కన. అండ్ ఇక్కడ కింద పేషెంట్స్ కూర్చొని ఉన్నారు డాక్టర్ కోసం. అండ్ అదనమాట, ఇంకా ముంగటికి పోనిస్తారో లేదో తెలియదు ఇక్కడ. అండ్ గైస్ ఇక్కడ చూడండి, నేను ఇప్పుడే నోటీస్ చేసేది, ఇక్కడ మొత్తం వాల్స్ పైన దేవుళ్ళవి ఆర్కిటెక్చర్ చేశారు. నేను ఇప్పుడే విజిట్ చేశాను, అప్పటి నుంచి ఇప్పుడే చూసా. అండ్ ఇక్కడ గణేష్ ఫోటో. అండ్ ఇక్కడ శివుడి ఫోటో. అండ్ ఇక్కడ ఇవన్నీ నేను ఇప్పుడే నోటీస్ చేశాను అనమాట. ఈ వాల్స్ పైన ఇక్కడ నుంచి అక్కడ దాకా ఈ వాల్స్ అన్నిటిపైన దేవుళ్ళ ఫోటోలు ఇది వేశారు. అండ్ ఇటు సైడ్ కూడా, అటు సైడ్ చూపించాను కదా, సో ఇటు సైడ్ కూడా సేమ్ అనమాట. అంటే సేమ్ అంటే ఇక్కడ దేవుళ్ళ ఫోటోలు డిఫరెంట్ వాళ్ళవి వేశారు. ఇక్కడ చూడండి, అంటే ఆర్కిటెక్చర్ సేమ్ కానీ దేవుళ్ళు ఇక్కడ చూడండి, రామ్, లక్ష్మణ్, హనుమంతుల వారు, సీత అందరిది. అండ్ ఇక్కడ సాయిబాబాదే అట్లా అనమాట. ప్రతి వాల్ పైన ఒక డిఫరెంట్ ఫోటో వేశారు, ప్రతి వాల్ పైన ఇక్కడ. అండ్ ఇక్కడ అట్లా అనమాట, ఓన్లీ సరౌండింగ్స్లోనే వేసారు. ఇటు వేసారు, మళ్ళీ అటు సైడ్ వేసారు అనమాట. అందుకని ఇక్కడ చూడండి, ఏ టైంకి ఏది జరుగుతుంది అని చెప్పి ఇక్కడ రాసి పెట్టారనమాట. మీరు పాజ్ చేసి చదువుకోవచ్చు. సో గైస్ ఇక్కడైతే ఇప్పుడు ఒకటి జరిగిందనమాట. హాస్పిటల్లో నుంచి పంతులు అయితే బయటకు వచ్చారు. అండ్ హాస్పిటల్ రెండు ఒకే దగ్గర. పంతులు అయితే హాస్పిటల్ నుంచి బయటకు వచ్చారు. సో ఇప్పుడు ఆయన పంతులా డాక్టరా తెలియదు, అట్లా జరుగుతుంది అనమాట. ఇక్కడ హాస్పిటల్ నుంచి పంతులు బయటకు వచ్చారు. సో ఆయన పంతులు అయి ఉండొచ్చు, డాక్టర్ అయి ఉండొచ్చు, అట్లా జరుగుతుంది అనమాట ఇక్కడ. అండ్ గైస్ అక్కడ చూడండి మీరు, ఇక్కడ మొత్తం ఇది ద్వారకామయ్య ఉంది కదా, ఇక్కడ నుంచి పొగ వస్తుండిద్ది కదా. అండ్ అక్కడ చూడండి పైన సపరేట్గా పొగ బయటకు పోవడం కూడా కట్టారు. అండ్ అక్కడ చూడండి ఇప్పుడైతే ఇది నడుస్తుంది అనమాట, పొగ వస్తుంది బయటికి. అదండి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది అనుకుంటున్నాం. అండ్ గైస్ ఇప్పుడైతే మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాం అనమాట. అండ్ చూస్తారు కదా. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, ఫుల్ సపోర్ట్ చూపెట్టండి. అండ్ మీరు కూడా ఈ టెంపుల్ వచ్చి విజిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.